హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక మహిళ మగవాళ్ళని బైక్ డ్రైవ్ చేస్తే చాలా మంది ఎంకరేజ్ చేస్తారు. మరికొంతమంది ఓ మగోళ్ళ బైక్ డ్రైవ్ చేస్తుందంటూ హేళనగా మాట్లాడతారు. ఎందుకంటే స్త్రీ యొక్క శక్తిని కొంతమంది చాలా చులకనగా చూస్తుంటుంటారు. స్త్రీ చాలా బలహీనంగా ఉంటుంది, ఆమె ఏ పని చేయలేదు అని కొంతమంది అంటుంటారు కదా. అవన్నీ నిజం కాదని చాలా మంది స్త్రీలు తమ యొక్క శక్తిని చాటి చెప్పేలా చాలా క్రీడల్లో ప్రతిభను చూపించడమే కాకుండా పథకాలు కూడా తెచ్చి నిరూపించారు. అయితే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి సినీ మనోజ్ అనే మహిళ 40 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. అమాంతంగా ఎంత స్పీడ్ మీద వెళ్తున్న బళ్ళనైనా ఒంటి చేత్తో ఆపేస్తుంది. ఒకసారి మీకు లైవ్ లో కూడా చూపిస్తాను, పదండి. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినప్పటికీ కూడా కొంతమంది బండి మీద కూర్చోడానికి కూడా భయపడే రోజుల్లోనే ఉన్నారంటే చాలా చోట్లయితే మాత్రం అది వాస్తవమే. మరి కొంతమంది ఇంకా టెక్నాలజీకి ధీటుగా సవాల్ విసురుతూ మేము కూడా మా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటామంటూ అనేక విన్యాసాల ద్వారా తమ యొక్క ప్రతిభను కూడా చాటి చెప్తున్నారు. సో అందులో భాగంగానే సినీ మనోజ్ అనే మహిళ, 40 ఏళ్ల మహిళ, నేను చెప్పాను కదా, అందరూ ఏదో ఒక టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు. యాజ్ ఏ ఉమెన్ గా నాకున్న టాలెంట్ ద్వారా నేను కూడా ప్రూవ్ చేసుకుంటానంటూ పవర్ లిఫ్టింగ్ సంబంధించిన విన్యాసాల్లో ఒకటైనటువంటి ఈ బళ్ళను ఆపే యొక్క విన్యాసాన్ని కూడా తను ట్రయల్ చేశారు. అయితే సక్సెస్ సాధించారు. ఒకసారి మీకు లైవ్ లో చూపిస్తాను అన్నాను కదా, అది కూడా చూపిస్తాను. కాకపోతే అసలు అంటే బళ్ళు మీద వెళ్ళాలని ఆలోచన వస్తుంది కానీ బళ్ళని ఆపాలనే ఆలోచన మేడంకి ఎలా వచ్చిందో కూడా ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. ఆర్ యూ ఫ్రమ్ కేరళ? ఓకే. అంటే స్పోర్ట్స్ అనేసరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది యాజ్ ఎ ఉమెన్ గా. యా, కానీ స్పోర్ట్స్ లో ఇది బళ్ళుని ఆపాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఎక్కడ చూసారు ఫస్ట్? Just I watched here only. In my coach said to me, just you try to this one. Then I practice and after I got it this one. Just 3 months. యాక్చువల్లీ బైక్స్ చూస్తే చక్కగా కూర్చోవాలి, లేదంటే లాంగ్ డ్రైవ్ చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటారు. కానీ రెండు బళ్ళని రెండు చేతులతో ఆపారంటే అసలు ఏంటి, చేతులు కూడా చాలా సాఫ్ట్ గా ఇంట్లో వెజిటబుల్ కట్ చేసే చేతుల్లా ఉన్నాయి. ఏముంది పవర్ ఈ చేతుల్లోనా? It is strange. అసలు ఎవరు ఇంతలా మీకు ఎంకరేజ్ చేశారంటే ఎవరి పేరు చెప్తారు? My coach. కోచ్. బట్ యువర్ ఫ్యామిలీ? My husband. యా, మీ And హస్బెండ్. my parents also. మరి అంటే అనలేదా అవన్నీ ఎందుకు, No. స్పోర్ట్స్ వరకు ఓకే గానీ ఇవన్నీ ఎందుకు మనకి అని అనలేదా? Whether do you want to fly anymore? So ఎస్ ఎస్. మరి మాకు లైవ్ లో చూపిస్తారా మీరు ఆ 2 బైక్స్ ని ఆపే విధానం? ఎంత స్పీడ్ లో బైక్ నైనా ఆపేస్తారా? ఎస్ ఎస్, రెడీ టు సీ. చూడడానికి రెడీగా ఉండండి, చూపించేస్తున్నాం. అలా కదా, ఒక్కసారి మనం లైవ్ లో రీడింగ్ కూడా చూడొచ్చు. ఫుల్ రైజింగ్ లో ఉన్న బండి మనం చూడొచ్చు. ఫుల్ రైజింగ్ లో ఉన్న బండిని అమాంతంగా అంత వదిలితే ఎంత స్పీడ్ గా వెళ్తుందో మనకైతే అర్థమవుతుంది. సో అటొక బండి ఇటొక బండి, రెండు చేతులతో రెండు బళ్ళుని ఆపడం అంటే సాధారణ విషయం కాదు. మనం చూడొచ్చు ఒకసారి లైవ్ లో మేడం చేసిన స్టంట్ ని కూడా చూసారు. మేడం స్టంట్ చేసిన తర్వాత ఆఫ్టర్ బైక్స్ వెళ్ళిపోయిన తర్వాత చూడొచ్చు ఎంత ఫోర్స్ గా బైక్స్ ఎంత స్పీడ్ గా రైజింగ్ ఇచ్చిన తర్వాత ఆ టైర్ యొక్క చూడండి లోతు, ఆ టైర్ ముందుకు వెళ్తుంటే మేడం ఆపారు కదా, అది ఎంత లోతుగా ఇటొక బండి, అదే విధంగా ఇటొక బండి. అంటే వెళ్తున్న బండిని ఇలా ఆపడమే చాలా కష్టం. అలాంటిది రెండు బళ్ళుని రెండు చేతులతో అవలీలగా ఆపేశారంటే అసలు మేడం టాలెంట్ కి మనం ఫిదా అవ్వాలి కదా. సినీ మనోజ్ గారు. మనోజ్ అంటే husband name. హస్బెండ్ నేమ్. మీ పేరు? సినీ. ఇద్దరు పేరు కలిపి సినీ మనోజ్. After అసలు marriage. ఏంటి మేడం మీ డైట్ ఏంటి? Diet morning 2 eggs 2 eggs and 1 banana. బనానా. అసలు ఎలా అంటే ఈ స్పోర్ట్స్ ఫస్ట్ పవర్ లిఫ్టింగ్ గా మీరు Power lifting. ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు? Power lifting 30. At the age of 30. ఆఫ్టర్ మ్యారేజ్? ఆఫ్టర్ మ్యారేజ్ ఓన్లీ? Yeah. యా. మరి అంటే బాడీ సహకరిస్తుందా Yes, ఆఫ్టర్ మ్యారేజ్, yes. ఆఫ్టర్ డెలివరీ కాంప్లికేషన్స్? I'm not. యా, ఓకే.
ఆఫ్టర్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత మనకి ఇంకా వేరే పనుల మీద ఉంటాం. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే మీ హస్బెండ్ సపోర్ట్ స్పోర్ట్స్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ గా చిన్నప్పుడు ఏ స్పోర్ట్స్ ఆడేవారు? రన్నింగ్ అండ్ రన్నింగ్ షార్ట్ దట్ ఈస్ జావలిన్ ఇటు ఉమ్, షార్ట్ పుట్ ఉమ్. రన్నింగ్ మోస్ట్లీ 800 ఈ స్టంట్స్ 400. చూస్తారు కదా మీ హస్బెండ్ ఏమంటారు మిమ్మల్ని? హీరో లైక్ హీరో హీరోయిన్ లైక్ హీరో మీరు హీరో నాట్ హీరోయిన్. he said heroine. మరి సార్ ఎప్పుడైనా ప్రయత్నించారా ఇలాంటి స్టంట్స్? No. సార్ చేయలేదు. మీరు చేస్తే సార్ ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారు. మరి మీ పేరెంట్స్ చూస్తారా ఈ స్టంట్స్? Yes. They are so happy. అంటే ఉమెన్స్ అసలు ఏమీ చేయలేరు, వంటిల్లికే పరిమితం, ఓన్లీ ఫర్ కుకింగ్ పర్పస్ అండ్ పిల్లల్ని చూసుకోవడం, ఫ్యామిలీని చూసుకోవడం అని మాత్రమే కొంతమంది ఆలోచిస్తారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? No. In English? Just చక్కగా అమ్మాయిలు అంటే అందంగా డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఇంట్లో చక్కగా వంట ప్రిపేర్ చేయాలి, ఇల్లంతా కూడా రెస్పాన్సిబిలిటీగా చూసుకోవాలి, ఏదైనా జాబ్ అంటే ఆఫీస్ పర్పస్ అలా చేసి రావాలి. కానీ ఇలాంటి స్టంట్స్ చేయడానికి ముందుకు వస్తున్నారంటే కొంతమంది ఇవన్నీ అవసరమా అంటారు కదా. సో లేడీస్ కి నిజంగా అంత టాలెంట్ ఉంటుందంటారా? నా తెలుగు కొంచెం మిస్టేక్ ఎస్ వస్తుంది. మేడం మలయాళీ, బికాస్ ఆఫ్ అంటే అక్కడ కేరళ నుండి వచ్చారు కాబట్టి తెలుగు ప్రాపర్ గా రాదు. ఓన్లీ ఈ స్టంట్స్ అవి నేర్చుకోవడం కోసం ఇక్కడ విజయనగరంలో ఉన్నటువంటి కోడి రామ్మూర్తి గారి వ్యాయామశాలకు వచ్చి ఈ స్టంట్స్ అన్ని కూడా నేర్చుకుంటున్నారు. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఇందులో ప్రధానమైన ఒక సమస్యగా కనిపిస్తుంది. ఎస్ మ్యామ్ చెప్పండి. అంటే లేడీస్ అంటే వాళ్ళకి ఏదో యాక్టివిటీస్ ఉంటే వాళ్ళు ట్రై చేయాలి యా ఎప్పుడు కానీ. అంటే ఇంట్లో వర్క్ చేయకుండా సమ్ మెంబర్స్ ఆర్ డూయింగ్ దట్ స్టిచింగ్ సంథింగ్ ఆర్ Yeah. దేర్, బట్ స్పోర్ట్స్ ఆల్సో యా స్పోర్ట్స్ ని కూడా డెవలప్ చేయాలి. కానీ మనలో మనకి తెలియని ఒక పవర్ ఉంటుంది కదా, Yeah. ఉంటుందంటారా? సమ్ లేడీస్ టూ మచ్ పవర్ లేడీస్ ఆర్ దే, యా అది బయటికి రావాలి. యా అది. అది నిరూపించుకోవడానికి ఒక టైం సందర్భం కూడా రావాలి, అదే విధంగా ఎంకరేజ్మెంట్ దెన్ నెక్స్ట్ సపోర్ట్ కూడా ఉండాలి. ఉండాలి. అసలు కేరళ నుండి ఇక్కడికి ఎలా వచ్చారు? నా హస్బెండ్ వర్క్ చేస్తున్నది ఇక్కడ. సో ఐఎమ్ ఆల్సో ఆఫ్టర్ మ్యారేజ్ ఐఎమ్ ఆల్సో కమ్ హియర్ అండ్ సెటిల్డ్. ఇక్కడ అంటే ఈ స్టంట్స్ నేర్చుకోవడానికి ఎన్ని దెన్ రోజులు పట్టింది? ఒక 3 months. 3 months లో Yeah. 3 months. చేతులన్నీ షివరింగ్ వస్తాయి Shivering కదా? just. ఇప్పుడు మీరు ఫీవర్ తో ఉన్నారు కదా, Yeah, ఫీవరా? just. ఫీవరా? Yeah. ఫీవర్ తో ఉన్నప్పటికి కూడా మేడం ఈ స్టంట్ చేయడానికి, ఆమె యొక్క టాలెంట్ చూపించడానికి అసలు వెనకడుగు వేయలేదు. ఓకే ఐఎమ్ రెడీ అంటూ మన వెంటే వచ్చేసారు. సో మేడం అంటే Because my coach యా he is engaged to me. Yeah. Always. So I'm so happy to practice in here. Yeah. Then మనకి ఏదో ఎంత పవర్ ఉంటే మనం బయట చూపించాలి. యా దెన్ సో ఐ ట్రై టు దట్. ఎస్ అంటే చాలా ఉంటాయి పవర్ లిఫ్టింగ్ అనేసరికి, ఇంకా 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 హార్డ్ గా చేయొచ్చు, ఎక్విప్మెంట్స్ ఉంటాయి. కానీ ప్రత్యేకంగా ఇక్కడ చూస్తే ఈ కోడి రామూర్తి వ్యాయామశాల అనేసరికి డిఫరెంట్ గా ఉంటుంది. అంటే పాత తరంలో ఆ కల్వరి విద్యలు కావచ్చు, అలాంటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో మరి ఇది ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నారా మీరు? ప్రాక్టీస్ యా డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఎయిమ్ ఏంటి, ఇంకా ఫ్యూచర్ గోల్ ఏంటి? నేషనల్ యా పార్టిసిపేట్ చేశారా ఇప్పటికి? స్టేట్ వరకు వెళ్ళాను, మెడల్ వచ్చింది. నెక్స్ట్ నేషనల్. ఎస్ మెడల్ వచ్చిందా రాలేదా, లేదు ఇంకెక్కడైనా పార్టిసిపేట్ చేసామా లేదా అని పక్కన పెడితే అసలు మనలో ఉన్న టాలెంట్ ని బయటికి తీయడమే ముఖ్యం అనేసి అయితే మాత్రం సినీ మనోజ్ గారు అంటున్నారు. ఎందుకంటే మనలో మనకి తెలియని ఒక పవర్ ఉంటుంది, అది మనం బయటికి తీసి మన శక్తి సామర్థ్యాన్ని ఫస్ట్ మనం నమ్మినప్పుడే అది కూడా బయటికి వస్తుంది. సో ఇంట్లో ఉండే మహిళలు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి దయచేసి. మీలో కూడా సూపర్ పవర్స్ ఉన్నాయి అంటున్నారు సూపర్ ఉమెన్ అయినటువంటి సినీ మనోజ్ గారు. ఓకే ఈ స్టంట్స్ చూసారు కదా, దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే ఒక మహిళ బయటికి వచ్చి తన శక్తి సామర్థ్యాల్ని ఒక 10 మంది మగోళ్ళ ముందు నిరూపించుకోవడానికి ముందుకు వచ్చారంటే ఫస్ట్ అక్కడే సక్సెస్ అయినట్టు. సో మనమందరం కూడా సినీ మనోజ్ గారిని అయితే మాత్రం ఎంకరేజ్ చేద్దాం. అదే విధంగా తను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనందరం కూడా ప్రయత్నిద్దాం. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, తెలుగు మిర్రర్ ఛానల్.